యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ప్రతి మానవుడు ఏదో ఒక మార్గంలో నడవాలి. కొంతమంది మనుషుల్ని వెంబడిస్తారు, కొంతమంది దేవుడి మార్గంలో నడుస్తారు. మనుషుల్ని వెంబడించినప్పుడు తొట్టిల్లిపోతామేమో, కానీ దేవుడి మార్గంలో నడుస్తే ఎన్నడూ తొట్టిల్లము. మన జీవితాన్ని దేవుడు ఆయనకి మహిమార్థంగా తీర్చిదిద్దే దేవుడు. ఈ గొప్ప సత్యాన్ని మా ప్రియులు, మా ఆప్తులు, నా తండ్రి సమానులు నక్క గబ్రియల్ గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు, వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నక్క గ్యాబ్రియల్ అంకుల్ గారిని తీసుకొని వస్తున్నాం. వారి సతీమణి గారు లేట్ రత్న మేరీ గారు, వారిద్దరికి ఇచ్చిన సంతానం క్రిస్టియానా రోజెట్టి గారి కొరకే, జాన్ వెస్లీ గారి కొరకే, మేరీ జోన్స్ రోజెట్టి గారి కొరకే, జార్జ్ ప్రసన్న వెస్లీ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నక్క గ్యాబ్రియల్ అంకుల్ గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని దయచేయండి. వీరి జీవితాల్లో కుటుంబంగా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి తండ్రి, మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 34వ చరణం, ఆజ్ఞ, లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, సూక్తి, గాడ్ నెవర్ ఫెయిల్స్ దోస్ హూ ట్రస్ట్ హిమ్. ఆయనని నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ నిరాశపరచరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును తండ్రి, మిమ్మల్ని నమ్మిన వారెన్నడూ మీరు నిరాశపరిచే దేవుడు కాదనే సత్యాన్ని, కనువింపుని మాకు అనుగ్రహించి, మీ ఆజ్ఞానుసారంగా జీవించే విధేయతని, మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విశ్వాసాన్ని నాకు మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని మీరు ఆలకిస్తారని, ఈ వాక్యాన్ని వినబోతున్న బిడలని మీరు నడిపించి బలపరిచి దీవిస్తారని నమ్మచ్చు. యేసు నామం నడికి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. చర్చ్ అంటే మనం వాక్యం వింటాం ఇక్కడమే కాదు. ఈచ్ వన్ ఆఫ్ us, I want you to encourage today, each one of you should be a church. Each one of you should have that burden to share the gospel. Each one of you should have the burden to show the light to the people. ఏ అంధకారంలో ఉన్నారో, ఏ బాధ, నిస్పృహ, నిరాశలు ఉన్నారో, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు మాట్లాడగలిగిన దేవుడు, యేసుప్రభు చూడగలిగిన దేవుడు, యేసుప్రభు సహాయం చేయగల దేవుడు అని తెలియని వారికి తెలియజేసే వారంగా ఉండాలి. డోంట్ పుష్ ద రిలీజన్. దిస్ ఇస్ నాట్ ఎ రిలీజన్. యేసుప్రభు మతం స్థాపిస్తానికి రాలేదు. యేసుప్రభు ఒక గవర్నమెంట్ స్థాపిస్తానికి రాలేదు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అయ్యా అంటే సింపుల్గా, నశించు వారిని వెతికి రక్షించుటకు యేసుప్రభు వారు. జీసస్ హెస్ కమ్ టు సేవ్ ద లాస్ట్, టు సీక్ ద లాస్ట్ అండ్ సేవ్ ద లాస్ట్. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన వెళ్తూ హీ గేవ్ దట్ మ్యాండేట్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన మనకి అప్పచెప్పిన బాధ్యత, వీ హ్యావ్ టు ప్రజెంట్ దట్. మనం ఏ వెలుగైతే మనం చూసామో ఆ వెలుగును ప్రకాశించేవారుగా మనం ఉండాలి. దాన్ని ఆధారం చేసుకొని 3 సత్యాలు మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. RRR. మొట్టమొదటిగా నెంబర్ వన్ అమ్మ, కీర్తన 77వ కీర్తన 11వ వచనం, Psalm 77 verse 11. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నెంబర్ 1, రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రెజెన్స్. దేవుని విశ్వాసత, దేవుని సన్నిధిని ఒక్కసారి మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా చేసిన కార్యములను అని ఆగలేదు. యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములు, పూర్వము చేసిన కార్యములు. ఈ రాత్రికాల సమయంలో మీరు చేయవలసిన పని ఏంటి అనగా, మొట్టమొదటిగా మీరు పూర్వము దేవుడు ఏ రీతిగా మీకు తోడై ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా మీకు సహాయం చేశాడో, ఏ రీతిగా ఈ సంఘము స్థాపించబడ్డదో, 1-2 కుటుంబాలతో స్థాపించబడి ఎంత కష్టము, నష్టము, ఇరుకుల ఇబ్బందుల్లో స్థాపించబడ్డదో ఒక్కసారి ద చర్చ్ లీడర్షిప్, ద చర్చ్ పాస్టర్, ద చర్చ్ మెంబర్స్ హ్యావ్ టు రిమెంబర్ హౌ ఫెయిత్ఫుల్ గాడ్ వాస్.
ఈ రాత్రికాల సమయంలో కూర్చున్న వారు గమనించవలసిన విషయం, నాట్ ఓన్లీ ద చర్చ్ మెంబర్స్, మనం చర్చ్ మెంబర్స్గా, కుటుంబ సభ్యులుగా, లేకపోతే ఇక్కడ మనము ఇండివిజువల్స్గా కూర్చున్న మనము దేవుడు మన జీవితంలో హౌ గాడ్ వాజ్ ఫెయిత్ఫుల్, వీ హ్యావ్ టు రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. అందుకనే సమయంలో అక్కడ ఆ స్టోన్ పెట్టాడు, ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అని. ఎక్కడ ప్రజలు మర్చిపోయి ఆ ఘనత ఎక్కడ సమూయేలుకు వస్తుందేమో అని సమూయేలు దొంగలించకుండా ఆ కీర్తి ఆ యేసు దేవాతి యెహోవా దేవుడికి చెందాలి అని ఆ రాయి పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎబెనేజర్ అని పెట్టి ఆ ఎబెనేజర్కి అర్థం ఏంటి, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు. అడుగుతున్నాను దేవుని సేవకుడుగా, ఒక తమ్ముడుగా, అన్నగా, కుమారుడుగా అడుగుతున్నాను, డూ యూ రిమెంబర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ రిమెంబర్ దోస్ హార్డ్ డేస్ వెన్ యూ కేమ్ టు అట్లాంటా, వెన్ దెర్ వాజ్ నో జాబ్, వెన్ యూ డోంట్ నో ఎనీబడి, వెన్ దెర్ వాజ్ నో హౌసింగ్ ఫెసిలిటీ, యువర్ మైండ్ వాజ్ రన్నింగ్, రేసింగ్, ఐ డోంట్ నో హౌ గాడ్ విల్ బి. దెన్ యూ ప్రేడ్ అండ్ ఆస్క్డ్ గాడ్, ప్రభువా నీ గురించి నేను విన్నాను, ఆపద కాలంలో నీకు మొరపెట్టగా నాకు సహాయం చేసే దేవుడని నేను విన్నాను ప్రభువా. లార్డ్ యు హెల్ప్ మీ ప్రభువా, నేను వాక్యాలు విన్నాను, నాకు యేసు ప్రభు సహాయం చేసే దేవుడని నాకు చెప్పారు, నేను ప్రార్థన చేశాను. నువ్వు ప్రార్థన చేయగా గాడ్ హెస్ గివెన్ యూ ఎ జాబ్. నువ్వు ప్రార్థన చేయగా గాడ్ హెస్ గివెన్ యూ ఎ హౌస్. నువ్వు ప్రార్థన చేయగా నువ్వు కుమారుడు కుమార్తెకు వివాహం జరిగింది. నువ్వు ప్రార్థన చేయగా గాడ్ హెస్ హెల్ప్డ్ యూ ఇన్ ఇమిగ్రేషన్. నువ్వు ప్రార్థన చేయగా గాడ్ హెస్ హీల్డ్ యూ ఫ్రమ్ ఏ డిజీజ్ దట్ వాస్ ఇంపాసిబుల్. నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ టునైట్ ఈస్, డూ యూ రిమెంబర్? డూ యూ రిమెంబర్? కాదు, అనేక సార్లు మనం ఏం చేస్తామంటే అన్ని కష్టకాలంలో దేవుణ్ణి మనం జ్ఞాపం చేసుకుంటాం, కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటాం. మనకి ఇంకొక ఇఫ్ ఐ హ్యావ్ టు గో లిటిల్ బిట్ పర్సనల్, వి యూజ్ గాడ్ లైక్ ATM. కాదు, కష్టము నష్టం ఉన్నప్పుడు బైబిల్ కార్డు పెడతాం అన్నమాట. ఇలా బైబిల్ కార్డు పెట్టేసి ఆ ప్రార్థన, ఇంకోటి ఈ మధ్యలో ఎలాగైపోయారంటే ఇలా పెట్టిన వెంటనే జవాబు వచ్చేసేయాలి అంతే. ప్రార్థన ఇప్పుడు ప్రొద్దున ప్రార్థన చేస్తే మధ్యాహ్నం లంచ్ టైం కల్లా వచ్చేసేయాలి. కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, నాకు బీపీ లేదు కానీ బీపీ వచ్చేస్తూ ఉంటుంది. నన్ను ప్రార్థన చేసి అయ్యగారు ఏదన్నా అంటే నేను ఇదేమన్నా డైరెక్ట్ లైన్ ఏదైనా ఫోన్ చేసి ప్రభువా నాకు చెప్పు ప్రభువా. మనం అలాగైపోయాం. వీ హ్యావ్ బికమ్ క్రిస్టియన్స్. వీ వాంట్ థింగ్స్ టు బి డన్ ఇన్ ఎ ఫాస్టర్ way. The question I want to ask you, you don't need to reply to me. మీ మనస్సాక్షి మీకు తెలుసు, మీ హృదయంలో మీకు తెలుసు. డూ యూ రిమెంబర్? దేవుని చూపిన విశ్వాసత, దేవుని చూపిన ప్రసన్నత, ఆయన సన్నిధి ఏ రీతిగా మిమ్మల్ని కాచి కాపాడిందో, ఆయన సన్నిధి గాఢాంధకారపు లోయలో మీరు వెళ్తున్నప్పుడు ప్రభువా నాకు సహాయం చేయనప్పుడు గాడ్ took hold of your hand and God was beside you. ఆ గాఢాంధకారపు లోయలో దుడ్డు కర్ర ఆయన ఆదరించి ఆయన మిమ్మల్ని నడిపించిన దినాలు ఈరోజు మీకు గుర్తున్నాయి. డూ యూ రిమెంబర్ దోస్ డేస్? అందుకనే పాత నిబంధన గ్రంథంలో పదే 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 ఈ ఎబెనేజరు ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు అని ఎందుకు ఐ పిక్ దిస్ టెక్స్ట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ దే పుట్ ఎ స్టోన్. యెహోషువ గ్రంథంలో మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. The book of Joshua chapter 4 verse 6 and 7. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును. చూసారా, మీ పిల్లలు అడిగినప్పుడు, మీ పిల్లలు అడిగినప్పుడు ఈ స్టోన్స్ ఏంటయ్యా అని మీరు అడిగినప్పుడు యెహోషువ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అనగా, యోర్దాను పొంగి పొర్లుతున్నప్పుడు ఐగుప్తు నుంచి బానిసత్వంలో నుంచి నిస్పృహ నిరాశ కృంగుదల ఇంకా మేము అక్కడే చనిపోతాము అనుకున్న పరిస్థితుల్లో నుంచి వారు ఐగుప్తి ఆ బంధకంలో నుంచి వస్తున్నప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అని వారు ప్రయత్నిస్తున్నప్పుడు యోర్దాను నది ఎదుర్కొన్నారు. యోర్దాను నది దగ్గర ఎదుర్కొన్నప్పుడు నేను అప్పుడప్పుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఐ విల్ ట్రై టు థింక్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ దోస్ పీపుల్, దోస్ ఇజ్రాయిట్స్, వాట్ మే బి థింకింగ్, వాట్ దే మైట్ బి థింకింగ్. అరే మేము అక్కడ బానిసత్వంలో అన్న బతుకుందాము, బానిసత్వంలో అన్న బానిసలుగా ఉందాము, అనవసరంగా ఇప్పుడు యోర్దాను నదికి చచ్చిపోతున్నాం రా బాబు అని అనుకోండి ఉండి ఉంటారేమో. కానీ యోర్దాను నది దగ్గర నిలబడి యెహోవాకు మొరపెట్టగా యెహోవా అద్భుత కార్యం చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అద్భుత కార్యం చేసిన తర్వాత వీరు అక్కడ 12 రాళ్ళు పెట్టిన రీతిగా యాజ్ ఎ మెమోరియల్, యాజ్ ఎ టెస్టిమెంట్ దే ఎరెక్టెడ్ స్టోన్స్ సో దట్, ఎందుకు అనగా పిల్లలు అడిగినప్పుడు చెప్పగలగాలి. పిల్లలు అమ్మ ఎందుకు ఈ స్టోన్, డాడీ ఎందుకు ఈ స్టోన్ అంటే చెప్పగలగాలి.
వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన వస్తుంది. ద ప్రాక్టికల్ అప్లికేషన్. సంగమ, ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ డైరెక్ట్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎ మెమోరియల్ దట్ ఈస్ సెట్ అప్ ఇన్ ది 6 years? ఈ 6 years లో డూ యూ హ్యావ్ ఎవ్రీ ఇయర్ షుడ్ బి ఎ మెమోరియల్ స్టోన్. ఎవ్రీ ఇయర్ యూ షుడ్ రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రెజెన్స్. ఒక భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, కుమారుడుగా, దేవుని ఆ కుమార్తెగా, కుమారుడుగా నా జీవితంలో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎరెక్టింగ్ మెమోరియల్స్. డూ యూ హ్యావ్ ఎ మెమోరియల్? మీ బిడ్డలు, డాడీ వై వి డూ దిస్ ప్రాక్టీస్, వై వి ఫాస్ట్ ఆన్ పర్టికులర్ డే, లేకపోతే ఈ ఫలానా పని మనం ఎందుకు చేయము, ఈ ఫలానా ప్రాజెక్ట్, ఈ మెషినరీని మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం, ఎందుకు అని అడిగినప్పుడు చెప్పగలగాలి. యూ షుడ్ బి యాజ్ అ ఫాదర్, యాజ్ అ మదర్ చెప్పగలగాలి. నానా, యు నో వాట్ బెటర్, లిసన్, వి ఫాస్ట్ ఆన్ ఫ్రైడే బికాస్ వి థ్యాంక్ ద లార్డ్. వి గో టు చర్చ్ ఆన్ సండే బికాస్ వి వర్షిప్ ద లార్డ్. వి గివ్ టు ద మిషన్ ఫీల్డ్ బికాస్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us. కాదు, అనేక సార్లు మన జీవితాల్లో ఎలాగైపోయామంటే, అమెరికా దేశంలో పర్టికులర్గా ఎలాగైపోయామంటే, మనము కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువారిని అడుగుతాం. దీవించిన తర్వాత దీవించిన దేవుణ్ణి మర్చిపోయి దీవెనల వెంట పరిగెట్టేవారుగా ఉంటున్నాం. ఐ వాంట్ టు ఆస్క్, I want to encourage. I want us to be the followers of Jesus. యేసు అనుచరులు ఎవరు అనగా కృతజ్ఞత కలిగిన వారు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. డూ యూ హ్యావ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్? దేవుడు నీ హృదయంలో, నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, నీ శ్రమలో, నీ కష్టంలో, నీ దుఃఖంలో దేవుడు ఆదుకున్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకొని, do you have the attitude of, you know why we live a thankless life? You know why we live a prideful life? Because we don't have, కొంతమందికి చెప్పుకోలేని గర్వం. అదేంటో నాకు అర్థం కాదు. కొన్ని స్టేట్స్కి వెళ్తాను నేను, కొంతమంది అయ్యో బాబాయ్ అసలు వాళ్ళని పట్టుకోలేమన్నమాట. ఇంత ఎత్తు ఎగురుతూ ఉంటారు. నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ జీవితాల్లో, ఐ నో యాజ్ అ పాస్టర్, ఐ నో బ్యాక్ హోమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, ఐ నో their family backgrounds, I know their children, I know what is going on in their marriages, in their jobs, but still that pride in their lives because of what they have accumulated in this country. అడుగుతున్నాను ఈరోజు, did pride enter your life? Did pride enter your ministry? Did pride enter your heart as a wife, as a husband, or as a child of God? అడుగుతున్నాను ఈరోజు. ఆ గర్వము కదూ. ఆయనకి నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తున్నారు, అయ్యా నువ్వు ఎంత అన్నీ ఉన్న ఆకంట కదా, అన్నీ ఉన్న ఆకంట అనిమని, ఏం లేని ఆకంట రెపరెపలాడుతూ ఉంటుందంట. కాదు, అన్నీ ఉన్నట్టు ఎంత కాముగా ఉంటారు చూడండి. అసలు అన్నీ ఉన్నట్టు అంత గమ్ముగా ఉంటారు. ఏది లేనో అసలు నాన్ స్టాప్ అనమాట. ఇది ఎప్పుడు ఆగుతుందిరా ఏమే బాబా అని అనుకుంటా ఉంటారు కొంతమంది. కాదు, నాన్నగారు ఎప్పుడు ఒక మాట, అయ్యా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, గాడ్ విల్ బ్లెస్ యూ. అందుకే దేవుని వాక్యం, హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్, నాట్ ఇన్ అవర్ టైమ్, in due time. Number one, what we have to do is we have to remember God's ఫెయిత్ఫుల్ ప్రెజెన్స్. ఆయన చేసినది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వారు స్టోన్స్ ఎందుకు పెట్టారు అనగా, when the children ask, they need to tell them God did a mighty miracle in our life, God did a wonder in our life. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను హాల్ అన్నీ చూపించిన తర్వాత ఒక రూమ్కి, ప్రేయర్ రూమ్కి తీసుకెళ్తే అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, చిన్న రాళ్ళు ఉన్నాయి. You know, I wanted to, I want to be very honest, I wanted to imitate that, I want to copy that. నేను వెళ్ళిన తర్వాత అన్ని చిన్న రాళ్ళు ఉన్నాయి. ఆ చిన్న రాళ్ళు ఒక్కొక్క రాయి పైన దేవుడు చేసిన అద్భుతాలు రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఫ్రమ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి డీసీకి ఎలాగొచ్చారో, డీసీ నుంచి న్యూజెర్సీకి ఎలా వెళ్ళారో, న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ ఎలాగొచ్చారో, న్యూయార్క్ నుంచి మినసోటా ఎలాగ వెళ్ళారో, ఇప్పుడు నౌ దే ఆర్ ఇన్ సౌత్ కేరళానాలో దేవుడు ఎలాగ స్థిరపరిచాడు ఒక్కొక్క రాయి. ఇంకా కొంచెం వెన్ ఐ సా లిటిల్ బిట్ డీపర్, వాళ్ళ పిల్లల జీవితంలో ఎటువంటి అసాధ్యమనేది ఏ రీతిగా దేవుడు సాధ్యపరచాడో రాయి. నేను లిటరల్గా మీరు రాయలు పెట్టుకోండి అని నేను ఎంకరేజ్ చేస్తలేదు, ప్రమోట్ చేస్తలేదు, కానీ బట్ డూ యూ హ్యావ్ దట్ స్పిరిచువల్ మెమరీ? డూ యూ హ్యావ్ దట్ స్పిరిచువల్ మెమరీ? అనారోగ్యం స్వస్థపరిచిన దేవుడు, నీకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చిన దేవుడు, నీకు వివాహంలో సమస్యలు ఉన్నప్పుడు తీర్చిన దేవుడు. డూ యూ రిమెంబర్? Do you remember? You know, if we don't remember, then we are thankless people. We need to be thankful people. We behave like thankless people. అందుకనే ఇక్కడ సమూయేలు పెట్టి ఏమన్నాడు అనగా, ఆ ఘనత నాకు కాదు, నాట్ బికాస్ we were strong, because God was faithful. అందుకని అక్కడ పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. A healthy church never forgets where God brought them from. A healthy church
Let me flip it and go a little bit personal. A healthy family will never forget from where God has brought them from. Let me go a little bit personal. A healthy husband or a healthy wife, a healthy father or a healthy mother will not forget from where God has brought them from. Number one, we have to remember God's provision. రిమెంబర్ గాడ్స్. ఏ రీతిగా దేవుడు మీకు సదుపాయము ఇచ్చాడో, ఏ రీతిగా దేవుడు కష్టకాలంలో ఏ రీతిగా దేవుడు ఆదుకున్నాడో రిమెంబర్ వన్స్. రిమెంబర్ గాడ్స్ ప్రొటెక్షన్. కోవిడ్లో మనము మీ ప్రాణస్నేహితులు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, తోబుట్టులు, సంఘ సభ్యులు లేరు ఇక్కడ. బికాస్ వీఆర్ హియర్. రిమెంబర్ గాడ్స్ ప్రొటెక్షన్. There were people in Atlanta who were on the deathbed. I know God did a miracle in your life. మీరు చనిపోతారు అని అనుకున్న వారిని దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసి గాడ్ ప్రొటెక్టెడ్ యూ. దెన్ రిమెంబర్ గాడ్ ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను దీవిస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, నిన్ను సమకూరుస్తాను, అట్లాంటాలో నిన్ను సమకూరుస్తాను, నీకు ఒక సంఘం ఇస్తాను, నీ బిడ్డల్ని సమకూరుస్తాను, నీకు శాంతి సమాధానం ఇస్తాను అన్న దేవుడు. God has fulfilled his promise. The question I want to ask you before I move on, are you fulfilling the promise? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నెంబర్ వన్, వీ హ్యావ్ టు రిమెంబర్ గాడ్స్ ప్రెజెన్స్. నెంబర్ టూ, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ది బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 6 verse 3. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దాని నెందుకు ఆపవలెను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అది అమ్మ జాగ్రత్త. This is very very important. Not only for the church, for every individual. Number one, you have to remember God's faithfulness or remember God's presence. నీ నా జీవితంలో దేవుని సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ద సెకండ్ ఆర్ ఈజ్ రిమైన్ ఇన్ గాడ్స్ పర్పస్. రిమైన్ ఇన్ గాడ్స్ పర్పస్ అనగా దేవుడు ఏ ప్రణాళిక, దేవుడు నీకు ఏ బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతలో నిలకడగా ఉండాలి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3. అందుకు నేను చేయు పని గొప్పది, నేను చేయు పని గొప్పది. జాగ్రత్త వినాలి సంఘము. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత గొప్పది. అమ్మ, తమ్ముడు, చెల్లెమ్మ, భర్తగా భార్యగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత గొప్పది. తల్లిగా తండ్రిగా బ్రదర్ సిస్టర్ జాగ్రత్త వినాలి. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత గొప్పది. ద రెస్పాన్స్ గాడ్ హస్ గివెన్ ఏ గ్రేటర్ రెస్పాన్స్, ఏ గ్రేట్ వర్క్ యాజ్ అ ఫాదర్, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ హస్బెండ్, యాజ్ అ చర్చ్ మెంబర్. ఐ విల్ నాట్ బి డిస్ట్రాక్టెడ్. చదువుతలే, ఐ విల్ నాట్ బి డిస్ట్రాక్టెడ్. అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దాని నెందుకు ఆపవలెను. అది చూసారా, ఇక్కడ నెహెమ్యా పడిపోయిన యెరూషలేము గోడలు కడుతున్నాడు. గోడలు కడుతుంటే బాగానే ఉంది. ఆ గోడలు కడుతుంటే శత్రువులు వచ్చి ఈ యుద్ధం చేస్తలేదు ఆయనతోని. జాగ్రత్తలు, వెరీ వెరీ ప్రాక్టికల్ లెసన్ ప్రిన్సిపల్. యుద్ధం చేయకుండా ఏం చేస్తున్నారంటే డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. They are trying to distract. Nehemiah was rebuilding Jerusalem walls. His enemies repeatedly invite him to stop, to compromise, to negotiate or to take a break. అది ఎవరో మనల్ని నిరుత్సాహపరచవసరం లేదు. వింటున్నారా? ఎవరో మనల్ని నిరుత్సాహపరచవసరం లేదు. సంఘ సభ్యులే చాలు మనల్ని ఆ ప్రాజెక్ట్ చేద్దామని అనగా ఫస్ట్ బయట నుంచి రావసరం లేదు. అపోజిషన్ అమ్మ, కుటుంబంలో బయట నుంచి రావసరం లేదు. ఇంట్లో వాళ్ళే గొంతులు తవ్వేస్తారు మనకి. అది ఎవరో అపోజ్ చేయవసరం లేదు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఫస్ట్ మనమే. ఇప్పుడు చెల్లి ఏదన్నా అన్నది అనుకోండి, చెల్లెండ్రు ఏదన్నా అంటే భర్త అంటే నువ్వు చేయలేవమ్మా, నువ్వు ఆ పని చేయలేవు, వేస్ట్. ఫస్ట్ అసలు చెల్లి ఇంకా ప్రాజెక్ట్ చెప్పదు, అసలు పని కూడా చెప్పదు, చెప్పకముందే వచ్చేస్తుంది అనమాట. స్టాప్. ఏదన్నా ఎంకరేజింగ్ మాట, ఏదన్నా మనము ఇప్పుడు ఈ దేవుడు ఇది అంతే, దేవుడు ఇది అని మనం మొదలు పెడితే ఇదిగోండి మళ్ళీ మొదలు పెట్టారా, వద్దు, అలనాడు చేశారు కదా, నష్టపోయాం కదా, చాలు ఇంకొద్దు, మనకి ఈ ప్రాజెక్టులు వద్దు, అదొద్దు, ఇదొద్దు అంటే చెప్పనేరు. ఇంకా మనల్ని చెల్లెండ్రు వినండి జాగ్రత్తగా, చెప్పనేరు మమ్మల్ని. అంటే దేవుడు ఈ ప్రాజెక్ట్ చేయమంటున్నాడు, బయలుపరిచాడని సెంటెన్స్ పెట్టకముందే ఆబ్స్టికల్ అన్నమాట. బయట నుంచి వచ్చి ఎవరో మనల్ని నిరుత్సాహపరచడం లేదు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే దే ఆర్ ట్రైంగ్ టు స్టాప్ హిమ్. But what Nehemiah did, he remained in God's purpose. Remain in God's purpose. Sangama, vakyam vintuna Sangama, remain in God's purpose. God gave you a purpose. The vision of the church is to reach the lost. The vision of the church is to preach Christ crucified. The vision of the church is to send missionaries. The vision of the church is to make disciples. Don't lose the focus.
డోంట్ బి డిసప్పాయింటెడ్. ప్రతి తమ్ముడు ప్రీచెల్లమ్మ, వివాహంలో కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయా? భర్త నిరుత్సాహపరుస్తున్నాడా? భార్య నిరుత్సాహపరుస్తుందా? తల్లిదండ్రులు నిరుత్సాహపరుస్తున్నారా? నువ్వు పనిచేసే బాస్ నేను నిరుత్సాహపరుస్తున్నాడా? నో, యూ సే ఐ విల్ నాట్ బి డిస్ట్రాక్టెడ్. మై ఫోకస్ ఈజ్ ఆన్ ద పర్పస్. మై ఫోకస్ ఈజ్ ఆన్ ద కాలింగ్. మై ఫోకస్ ఈజ్ ఆన్ ద ప్రాజెక్ట్ దట్ హ్యాస్ బీన్ అసైన్డ్ టు మీ. ఒక భార్యగా, భర్తగా, ఒక కుటుంబంగా, తల్లిదండ్రులుగా, ఒక దేవుని సేవకుడుగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలో I will not compromise. You know why you fail? You know why churches fail? You know why marriages fail? You know why individual people are getting depressed or anxious? Because they're losing their focus. They're losing their purpose in life. Naku, one of the book I really loved among many books is Purpose Driven Life. Rick Warren garu Saddleback Church nunchi rasaru. If you have a chance, if you like to read the books, chadavandi Purpose Driven Church, Purpose Driven Life. I use this book in the tools in the prison ministry. Ayana rastu anna mata, a Christian, if he wants to be distracted from the kingdom, the enemy uses the biggest weapon is to distract from the vision God has given. దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనం అడుగుతున్నాను ఈరోజు. దేవుడు నీకు ఐసీసీ సంఘానికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆర్ యు రిమైనింగ్ ఇన్ గాడ్స్ పర్పస్? ఆర్ యు రిమైనింగ్ ఫోకస్డ్? ఆర్ యు ఫోకస్డ్? లేదా కష్ట నష్టాలు వచ్చాయి, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి, మేము వెళ్ళిపోతున్నాం. లెట్ మీ టెల్ యూ, ద చర్చ్ ఎగ్జిస్ట్ ఫర్ వన్ రీజన్, దట్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి మహింపరచడం. చూడండి, నేను కూర్చొని ఐ లైక్ టు అబ్జర్వ్, I think this is the theme verse, the missional verse, Matthew 18:28 రాశారు. Go ye therefore into all the nations making disciples. చూడండి, ఇక్కడ I was thinking when I wrote this, the church exists for one reason, to glorify God. Watch this very carefully. Jesus never said build buildings. Jesus never said make denominations. Jesus never said make groups. Jesus declared, I will build my church and you send disciples. He said, make disciples, not denominations, not groups, not, factions. But Jesus said, build. Inko మాట చెప్తా. The church is not built on a person or a personality. The church is built upon Jesus Christ. This church belongs to Jesus Christ. He used Jacob Garu family as a messenger. He's the messenger of the Master Lord Jesus Christ. అనేక సార్లు పాస్టర్లని ఇండియాలో, ఐ డోంట్ నో ఇన్ అమెరికా, బట్ ఇండియాలో పాస్టర్స్ని హీరో వర్షిప్ నేను అనకూడదు, కానీ ఏదో ఒక సెలబ్రిటీ స్టేటస్లో పెడుతున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, మీరే మమ్మల్ని పాడు చేస్తున్నారు కాదు, మీరే మమ్మల్ని పాడు చేస్తున్నారు. ఉన్నాయి లేనివన్నీ అలవాటు చేసేసి కాదు. ఇందాక తమ్ముడు నేను వచ్చేస్తుంటే, అన్న మీ బైబిల్ పట్టుకుంటా అన్నాడు. నేనన్నా, తమ్ముడు బాగానే ఉన్నాను, నేను చేతులు బాగానే ఉన్నాయి, దేవుడు బలమే ఇచ్చాడు, నేను పట్టుకున్నాను. యూ వాట్, బికాజ్ వీ హ్యావ్ బికమ్. ఒక పాస్టర్ వస్తాడు, ఆయన బైబిల్ ఒకళ్ళు పట్టుకుంటారు, నోట్స్ ఇంకొకళ్ళు పట్టుకుంటారు, హ్యాంకర్చిఫ్ ఇంకోళ్ళు పట్టుకుంటారు. నేనన్నా, ఇదే మాయదార రోగం రా బాబు ఈయనకు అనుకున్నాను. ఎంత 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 విచారకరం. తర్వాత ఇంకోటి ఏంది, వచ్చిన తర్వాత పట్టుకుంటాడా? ఆయన వచ్చి ఇలా నిలబడితే 3 లైన్కి వచ్చి ఒకటి తర్వాత ఒకటి అప్పచెప్తా ఉంటారు. నేను అనుకున్నాను, వాళ్ళే వాక్యం చెప్తే అయిపోతుంది కదా అని. ఎంత విచారకరమైన సార్. అమ్మ అడుగుతున్నా, రిమెంబర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. రిమైన్ ఇన్ ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. యాజ్ ఎ చర్చ్, రిమెంబర్ the purpose. Not simply remember. The church that stops reaching people begins to die spiritually. We celebrate the past best when we continue the present mission. We celebrate the past best when we continue the present mission. You need to continue. మీరు అనవచ్చు, అన్న కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నన్ను వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు, నన్ను వీళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు, మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేయటం లేదు, మదర్ ఎంకరేజ్, నా సంఘ సభ్యులు, మా పాస్టర్ గారు నన్ను ఎంకరేజ్ చేయటం లేదు, నేను అందుకనే నా నిస్పృహ నేను ముందుకు సాగలేకపోతున్నాను అని అంటున్నారేమో ఈరోజు. గాడ్ హ్యాస్ సెండ్ మీ టు టెల్ యూ, డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్, లుక్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా,
ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బుక్స్ చదివే అలవాటు కొంతమందికి ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రాముఖ్యంగా ఎవరి బిడ్డలు ఈ రోజుల్లో చదవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా బుక్స్ చదవడం చాలా మంచిది. మీ తల్లిదండ్రులకు కానీ మీ స్నేహితులతో కానీ బుక్స్ చదివించడం కూడా చాలా మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసు అనుచరుల మంత్లీ మ్యాగజైన్. ఈ మంత్లీ మ్యాగజైన్లో అద్భుతమైన వాక్య సందేశాలు ఉంటాయి. మన ఆత్మీయంగా బలపరిచే ఒక గొప్ప వాక్య సందేశాలు ఉంటాయి. దీంట్లో అనేక మంది గొప్ప దైవజనులు, బహుబలంగా వాడబడిన వారు, వాడబడుతున్న వారు దీంట్లో సందేశాలు ఉంటాయి. అదేవిధంగా సంపాదకీయంలో వ్యక్తిగతంగా కొన్ని విషయాలు నేను రాస్తుంటాను ఆత్మీయంగా బలపరచడానికి. వాటిని మీరు చదవాలి అనంటే యేసు అనుచరుల మాసపత్రికను మీరు తెప్పించుకోండి. దానితో పాటు ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ప్రకటన గ్రంథం, ఇప్పుడు పరమగీతం వాల్యూమ్ 1, 4 అధ్యాయాలు సిద్ధంగా ఉన్నాయి. సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది అనేది జోషి అన్నగారు అద్భుతంగా వచనం వెంబడి వచనాన్ని వివరించారు. అంతం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రకటన గ్రంథం ద్వారా జోషి అన్నగారు అద్భుతంగా వివరించారు. బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథం అనేది పరమగీతం మొదటి 4 అధ్యాయాల ద్వారా ఆ పరిశుద్ధతని జోషి అన్నగారు వచనం వెంబడి వచనాన్ని వివరించింది. ఈ 4 పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాగజైన్ కావాలన్నవారు మ్యాగజైన్ కొరకు, అదేవిధంగా ఈ 4 బుక్కుల కొరకు మీరెవరైనా ఈ బుక్కులు కావాలని ఆశ కలిగిన వారు ఉంటే ఈ ఫోన్ నెంబర్స్ని సంప్రదించి వివరాలు మీరు తెలుసుకోమని నా మనవి. యేసు అనుచరుల పరిచర్య కొరకు ఒక్క నిమిషం మీ కుటుంబ ప్రార్థన, మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేమేదైనా తప్పు చేస్తుంటే మరొక్కసారి మమ్మల్ని మీరు హెచ్చరించవచ్చు, మమ్మల్ని మీరు సరిదిద్దొచ్చు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకనగా మనం దేవుని కుటుంబ సభ్యులం కాబట్టి కావాల్సిన సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.